రంగస్వామి, నీకు లెటర్ వచ్చింది. అదేంటయ్యా లెటర్ నవ్వులేస్తున్నావు? నేను నమ్మలాల్సిన వాడు నాకు దొరకట్లా. దొరికినప్పుడు వాణ్ణి నమ్ముతాను. దొరుకుతాడు దొరుకుతాడు దొరుకుతాడు. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగరు, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి. నిప్పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? దాని గురించి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ గుడ్ మార్నింగ్ సార్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలుమంటారా బండి? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేది. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా? నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో అమ్మా, డ్రైవర్ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకు వెళ్ళిందండి. పని మీద బయటకు వెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీమిలి వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. చూడమ్మా, నిన్ను చూశాడని మా అబ్బాయి కళ్ళు పీకేశారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మా ప్రాణాలే తీసేస్తారు. వాడు కలెక్టర్ అవుతాడు అనుకున్నాం గానీ కళ్ళు లేని వాడు అవుతాడు అనుకోలేదు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాకమ్మా. అలా కాదండి, తన బర్త్డే కదా, కేక్ కట్ చేద్దాం. చిన్నదానివి, వెళ్ళిరా అమ్మా. మహి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కారణంగా సుధీర్ కళ్ళు పోయాయని బాధపడుతున్నావు కదా. వాడి కళ్ళు నేనిస్తాను. ఏంటి? రేయ్, వైజాగ్ సెంట్రల్ ఐ బ్యాంక్ ఫోన్ చేసి డాక్టర్ నీరజ్ ఉంటారు, ఒకడు నేత్రదానం చేయబోతున్నాడు, ఆపరేషన్ కి రెడీ అవ్వమని చెప్పి. ఎవరి కళ్ళు ఇస్తావురా? Listen to me, the man, the bunny, you see. Don't play naughty, you see what I mean. The power he has is forever. Bunny, he's the macho man. Bunny, don't play the thing you can. Bunny, he's got the style of the future. Bunny, the attitude is high. Bunny, Bunny. ఎవడరా నువ్వు? నన్ను కొడుతున్నావు?
పొద్దునే నంద ఊరుకున్నాయంటారా నువ్వు? బాబోయ్, మరి నీ అబ్బా నిప్పురా. శంకర్ దాదా, శంకర్ దాదా బాబు, నీకు నాకు పరిచయమే లేదు. పోనీ కారణం చెప్పి కొట్టు. అమ్మా, అబ్బో, అమ్మా. అయ్యి బాబోయ్, ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? పెడతా. సూరి అన్నా, అన్నా ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడ ఎంక్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. నార్మల్. Covalent bond has direction. Hence, covalent substances connects with ఫ్రెండ్స్. సుధీర్ ఇంతకు ముందు మనతోనే ఉన్నాడు, ఇక ముందు మనతోనే ఉంటాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. బన్నీ, నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. మళ్ళీ నేను ఇలా కాలేజ్కి వచ్చి మీ అందరినీ కలుస్తాననుకోలేదు. ఏ సుధీర్, ఏంటిది? నువ్వు కలెక్టర్ కావాలన్నది మీ తల్లిదండ్రుల కోరిక. నువ్వు తప్పు, నాకు వచ్చాను. బన్నీ, ఒరే, నువ్వు 10 మందికి ఉపయోగపడతావని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన అప్పుడు అలా ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైంది నాకు. ఏ స్టూడెంట్కి పరీక్షలు అవ్వకుండా మార్కులు వేయలేం, కానీ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడే నీకు 100కి 100 మార్కులు వేస్తున్నాను రా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎలా ఎలా చెప్పను బన్నీ నీకు? ఇంతకంటే ఎలా చెప్తావు? నమస్తే సార్. ఏంటి మైజమ్మ, రా 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 కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. అవును, ఏంటి సడన్ గా? ఏం లేదు సార్, మీ పాప ఎదిగింది కదా, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని. రేయ్ తరుణ్ సార్, నా కొడుకు అమెరికా. అర్థమైంది, నీ కొడుకు నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావు. సార్ అది సూట్ వేసుకుని కొడుకుంటే నాకు సూట్ అయిపోతాను అనుకున్నావా? అసలు నువ్వెక్కడ, నేనెక్కడరా? నేను విసిరేసిన బిస్కెట్ల కోసం నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగిన రోజులు మర్చిపోయావేంటి? రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా సార్. ఈ 20 ఏళ్లలో నేను పెరిగాను. నిజమే, 20 ఏళ్ల క్రితం నా షూ విలువ 500, ఇప్పుడు 5000. ఖరీదు పెరిగింది కదా అని షూని తీసుకుని నెత్తిన పెట్టుకోలేము కదా, కాళ్ల కిందే ఉంచుతాం. నువ్వు ఇంతే. నా కూతురు మహారాణి, దాని వైపు చూడాలంటే నువ్వు నీ కొడుకు 100 జన్మలెత్తాలి. క్షమించండి సార్, కోపడకండి. ఎక్కువ ఆశపడ్డాను. మీరెంత తిట్టినా మీరంటే నాకిష్టం. వెళ్ళొస్తాను. రారా. నా కూతురు నడుస్తాడా వాడెబ్బా? దాన్ని చేసుకునేవాడు హైట్స్ లో, ఆకాశంలో ఉండాలరా. ఈ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బయటకు వచ్చావు కదా. కానీ మధ్యరాత్రిలో మా నాన్న లేస్తే ఏమీ లేగరు. మీ ఇంటికి వెళ్లే పాలల్లో మత్తి కలిపాను, అది పెరిగాయి. మీ వాళ్ళు తిని శుభ్రంగా పడుకున్నారు, పొద్దున వరకు లేగరు. బా, ఇప్పుడు అయినా మర్చిపో, చక్క వచ్చే అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. కమాన్. Maria sky, moon, stars, ocean. Let's wish our friend Mahi on her birthday. Happy birthday to you, Mahalakshmi. Woo-hoo!
నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ దీనికేనా? ఇంకా బోలెడంత లైఫ్ ఉంది, రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా. రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బన్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. బన్నీ, ఏంటిదంతా? చెప్తా పదా. రా టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలేంట్రా? నువ్వు పట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. చకలక బేబీ, చకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు. సూర్యరా? ఏ సూరి, బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దొబ్బేశారంట, నిజమా? దొబ్బేటంటయ్యా? దొబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. చెప్పలేక వస్తున్నాను. అరే, ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాపం వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడికి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోల్. ఏంటి జానకమ్మ? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, ఒక్క నిమిషం అండి. బన్నీ నీకేరా ఫోన్. ఎక్కడి నుంచి? పోలవరం నుంచి జానకమ్మ అని చెప్పండి. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. చెప్పు. వచ్చే 22వ తారీఖున రథసప్తమి. నువ్వు వచ్చి లాగితేనే కానీ రథం కదలదు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా. ఏది మర్చిపోయినా అది మర్చిపోను. తప్పకుండా వస్తాను. పెద్దయ్య సంగతి ఏంటమ్మా? జైలర్ గారికి అర్జీ పెట్టాను. రథసప్తమి రోజునే జైలు నుంచి పెద్దయ్య రిలీజ్ అవుతున్నాడు.